వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వైసీపీకి భారీ షాక్. వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక. నంద్యాల జిల్లా నివాస్ న్యూస్. మూలాన్ మట్టితో తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయబోతోంది. నంద్యాల టౌన్ 10వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు అన్వర్, ఆసిఫ్, షాహిద్ బాషా, ఖలీల్, మా బాషా, ఫారూక్, అత్తర్, నూర్ అహ్మద్, యూసుఫ్, చాంద్, అల్తాఫ్లతో పాటు దాదాపు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి, చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలు నచ్చి, అదేవిధంగా నంద్యాలను ఫారూక్ గారు తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చేశారని, మళ్ళా ఫారూక్ గారు వస్తే నంద్యాల ఇంకా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ గారు, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫెరోజ్ గార్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని తెలియజేశారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నియోజకవర్గ ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా, గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్. తనను ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పనిచేస్తారని సచివుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం స్థానిక జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి మండలంలోని పెద్ద ఈటిపాకం, సత్రం, రాచపాలెం, చిన్నపాటిపాకం, పాలగుంట, కొత్తమారికుప్పం, అమావాస్య రెడ్డి, కండ్రిగ, కాలమునాయుడుపేట, ఎన్ఆర్ అగ్రహారం తదితర గ్రామాల్లో పర్యటించి ఓటును అభ్యర్థించారు. సూరుటుపల్లి ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీరెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ బుజ్జిరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్, బెల్ట్ రమేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ మాట్లాడుతూ, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు. బటన్ నొక్కి సంక్షేమ పథకాల లబ్ధిని లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ చేయడం జరిగింది అన్నారు. దీంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. తద్వారా ఏ చిన్న పని కూడా గతంలో మండల కేంద్రానికి పరుగులు తీస్తున్న ప్రజలు నేడు స్థానికంగా సచివాలయం ద్వారా పనులు పూర్తవుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే పేద రోగులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచడం జరిగింది అన్నారు. ఆరోగ్య సురక్ష వంటి వినూత్న పథకాలు రాష్ట్రంలో అమలు జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంతో పాటు 3 రాజధానుల నిర్మాణం పూర్తి కావడం ఖాయమన్నారు. తదనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుపై ఓటును ముద్రించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్కు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఈ క్రమంలో అమావాస్య రెడ్డి, కండ్రిగ గ్రామంలో నూకతోటి రాజేష్కు ఘన స్వాగతం పలికారు. జెడ్పీటీసీ విజయలక్ష్మి, చంద్రశేఖర్ రెడ్డి దంపతులు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్కు గజమాలతో సత్కరించారు. మహిళలు అడుగడుగున కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు రూబెన్, గోవిందస్వామి, శేఖర్, జయ, బాలాజీ, ఎంపీటీసీ శరవణ, మోహన్ రెడ్డి, బాలయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి, రమణ, గురప్రసాద్, శ్రీనివాసులు రెడ్డి, ఢిల్లీ బాబు యాదవ్, పునీత్ కుమార్, పామంజ్ రాజేష్, మస్తానమ్మ, ఎంపీ రవి, రాబర్ట్, రాము, వెంకటేష్లు, మాస్టర్ స్కూల్ అధినేత శ్రీనివాసులు రెడ్డి, వలని శ్రీరాములు రెడ్డి, మాజీ సర్పంచ్ గోవిందస్వామి, పలువురు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.